అంటే ఆయన ఎప్పుడు ఒక స్థాయిలో ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆ టైటిల్తో పెట్టుకున్నాడు కాబట్టి ఏదో ఇష్టంతో పెట్టుకోవచ్చు నితిన్ గారు, అంతేగాని దానికి మనం తప్పుగా అనుకోవద్దు. సినిమా మాత్రం ఓకే, పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ చూస్తే మనకు బోరింగ్ ఉండదు. అంటే నితిన్ గారి కెరియర్లో ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక గుండె దర్ది గొల్లంత అయింది, హార్ట్ అటాక్ తర్వాత ఒక ఫ్యామిలీ సినిమా, ఒక ఎంజాయ్ చేసిపోవచ్చు అన్నట్టు అంటారు. అన్న యావరేజ్ నాకైతే నచ్చింది అన్న కథ మాత్రం. అంటే ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది. అంటే ఒక ఫ్యామిలీ ప్రకారంగా అయితే చూడొచ్చు, ఒక బోరింగ్ లేకుండా మంచిగా ఉంది. అంటే ఇంతకుముందుకు వచ్చిన నితిన్ గారి సినిమాల కంటే ఈ సినిమా బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే అంతకుముందు దాని సినిమా కంటే ఈ సినిమా బాగుంది. అంటే తమ్ముడు టైటిల్ తగ్గట్టు సినిమా కూడా ఎలా ఉందో దాని తగ్గట్టు సినిమా తీశాడు. అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ తమ్ముడు ఎలా ఉందో ఆ దానికి ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే దానికి ఇది పోల్చొద్దు. ఇది ఒక నితిన్ గారు ప్రేమతో పెట్టుకోవచ్చు మన తమ్ముడు అని టైటిల్, పవన్ కళ్యాణ్ ప్రేమ మీద. కానీ సినిమా మాత్రం ఓకే అన్న, ఫ్యామిలీ చూడొచ్చు. చాలా తర్వాత మనకు ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక్కడ కూడా బోరింగ్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లయ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. లయ గారి యాక్టింగ్ చాలా బాగా చేసింది. ఒక సినిమా లెక్క చూడాలి. మనం బాగాలే అనుకుంటే బాగాలే అనుకోవచ్చు, బాగుందంటే బాగునుకోవచ్చు. నాకైతే నచ్చింది, సినిమా చూసుకోవచ్చు, బోరింగ్ అయితే లేదు. ఓకే, తమ్ముడు సినిమా చాలా బాగుంది భయ్య. చాలా మంది కొంతమంది నెగిటివ్నెస్ కావాలని ఒక గ్యాంగ్ అయితే ఇక్కడ సపరేట్గా ఉంది. ఐమాక్స్ ముందర కావాలని నెగిటివ్నెస్ చేస్తారు. నేను బరాబర్ సినిమా చూసిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. నిజంగా తమ్ముడు సినిమా చాలా డిఫరెంట్ కాన్సెప్టు, చాలా మంచి సబ్జెక్టు. అలాగే లయ గారు చాలా కంబ్యాక్ ఇచ్చిన మూవీ, చాలా అద్భుతమైన కాన్సెప్ట్లు ఉన్నాయి. సినిమా స్టోరీ గురించి చెప్పాలనుకుంటే నిజంగా అక్క తమ్ముడు ఎమోషనల్ కానీ, అలాగే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏదన్నా సాధిద్దామని, ఏదన్నా నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు వస్తాయి అనే దాని గురించి కూడా ఒక క్లియర్ కట్గా లైన్ అనేది చూపించారు. లయ గారి గురించి చెప్పాలంటే సినిమా మొత్తం కూడా లయ గారి ఎంట్రీ నుంచి సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే నిజంగా నితిన్ గారి ఎంట్రీ నుంచి అనేది ఇంకా సినిమా ఇంకా ర్యాంప్ అంటారు కదా, ర్యాంప్ ఆడిచ్చారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆ ఫైట్స్ కానీ, అంటే నితిన్ అన్న నుంచి ఇంతవరకు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎమోషనల్ చూసినాము, అలాగే సాంగ్స్ కానీ లవ్ స్టోరీస్ కానీ చూసాం. కానీ ఆహా సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ఏదన్నా నితిన్ అన్నకు ఉందంటే మాత్రం అది తమ్ముడు సినిమా అని ఖచ్చితంగా చెప్తా. దిల్ రాజు గారి ప్రొడక్షన్లో ఏ సినిమా వచ్చినా బంపర్ హిట్ మామూలుగా నడుస్తా. కానీ ఇది అంతకు మించి ఉంది సినిమా. సూపర్ హిట్ మూవీ, కంబ్యాక్ అనుకోవచ్చు. నిజంగా లయ గారికి ఒక మంచి ఈ సినిమాతో ఇంకా చాలా అవకాశాలు వస్తాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్. దిల్ రాజు ప్రొడక్షన్ అంటే ఇంకా కాంప్రమైజ్ అవ్వరన్నది అందరికీ తెలుసు. కానీ అంతకు మించి కూడా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చూపించారు. మంచి సినిమా భయ్య, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. తమ్ముడు సినిమా బాగాలేదండి, ఫ్లాప్ పడిపోయింది నితిన్ గారికి. సో హిట్ కొడతారని ఆశపడ్డా కానీ డిజాస్టర్. లయ గారు ఉన్నంతవరకు ఆవిడ బాగా చేశారు, కంబ్యాక్ ఆవిడకి అని చెప్పుకోవచ్చు. కానీ సినిమా అయితే హిట్ కాదు. సో దిల్ రాజు గారి డబ్బు పోగొట్టడానికి అండ్ నితిన్ గారి కెరీర్ కొంచెం ఇంకా డౌన్ అవడానికి డైరెక్టర్ గారు ఈ సినిమా తీసాడేమో అనిపిస్తుంది నాకైతే. నేను ఇదే అంటున్నా, డైరెక్షన్ బాగాలేదు. వకీల్ సాబ్ సినిమా తీసిన డైరెక్టరా ఈ సినిమా తీసిందే అని నాకు అనిపించింది. సో కథ ఇంకా కొత్తగా తీసుంటే బాగుండేది. ఆయన స్టోరీ లోపం, డైరెక్షన్ బాగా, కథ బాగా. సో సెట్ అవ్వలేదు. సెట్ అయ్యి ఉంటే 100 కోట్లు కొట్టేది కానీ సెట్ అవ్వాలి.